నవీన్. కృష్ణ, కేవలం కాల్పుల విరమణ ఒప్పందానికి సంబంధించి మాత్రమే ఈ చర్చల్లో మాట్లాడేందుకు అవకాశం ఉంటుంది అధికారుల స్థాయిలో, కాబట్టి అక్కడ జరిగిన విషయాలను మాత్రమే ఆ తర్వాత వివరించేందుకు అవకాశం ఉంటుంది. కానీ దౌత్యపరమైన అంశాలకు సంబంధించి కీలకమైన అంశాలతో ముడిపడి ఉంది కదా ఈ మొత్తం వ్యవహారం కూడా, వీటిపైన ఎప్పుడు చర్చించే అవకాశం ఉంటుంది? మంత్రుల స్థాయిలో, ముఖ్యంగా ఫారిన్ అఫైర్స్ మినిస్ట్రీ స్థాయిలో ఈ చర్చలు ఎప్పుడు జరిగేందుకు అవకాశం ఉంటుంది? ఒకవైపున ప్రధాని మోదీ అధ్యక్షతన హై లెవెల్ మీటింగ్ జరుగుతూ ఉంది, మరి మంత్రులకు సంబంధించి దౌత్యపరమైన చర్చలు ఎప్పటి వరకు వచ్చేందుకు అవకాశం ఉంటుంది? ఇప్పుడు ఏమైనా నిర్ణయం తీసుకునే ఛాన్స్ ఉంటుందా దానిపైన? ఈ రోజు జరుగుతున్నటువంటి ఈ ప్రధాని మోదీ నివాసంలో జరుగుతున్నటువంటి కీలక సమావేశంలో దానిపైన ఒక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంటుంది. ఎందుకంటే మీరు అడిగినట్లుగా ఈ దౌత్యపరమైనటువంటి అంశాలు ఇవన్నీ కూడా ఒక తటస్థ వేదికలోనే జరగాల్సి ఉంటుంది. ఇప్పుడు ఈ యొక్క ఈ చర్చలన్నీ కూడా పాకిస్తాన్ లో కూర్చొనో లేకపోతే మన ఇండియాలో కూర్చొని చేయడానికి ఉండదు. కాబట్టి ఒక తటస్థ వేదికలో కూర్చోవాల్సి ఉంటుంది. కాబట్టి అది యుఎన్ లో స్విట్జర్లాండ్ ఉన్నటువంటి జెనీవాలో కూర్చొని అక్కడ ఉన్నటువంటి ఆ తటస్థ వేదిక జెనీవా ఎంచుకున్నట్లుగా మనకు తెలిసింది. సో జెనీవాకి వచ్చే వారం కొంతమంది సీనియర్ అధికారులను అయితే పంపిస్తున్నారు. అందులో పాకిస్తాన్ కి సంబంధించి అక్కడ వాళ్ళు ఉగ్రవాదాన్ని ఏ విధంగా పెంచి పోషిస్తున్నారు, ఇంతవరకు కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఏ విధంగా ఉల్లంఘించారు, తర్వాత అక్కడ ఉగ్రవాదులకు సంబంధించినటువంటి ఆధారాలు, తర్వాత మన భారతదేశంలో జరిగినటువంటి తీవ్ర ఉగ్రవాదుల దాడిలో ఎవరెవరు పాల్గొన్నారు, వాళ్ళంతా పాకిస్తాన్ లో ఎక్కడెక్కడ ఉన్నారు, దానికి సంబంధించినటువంటి ఆధారాలన్నింటినీ కూడా యుఎన్ సెక్రటరీ యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్ లో మన వాళ్ళు ప్రవేశపెట్టబోతున్నారు. సో ముందు అధికారుల స్థాయిలో ఈ సమావేశాలు జరుగుతాయి, ఆ తర్వాత మంత్రుల స్థాయిలో ఈ సమావేశాలు జరుగుతాయి, ఆ తర్వాతనే ప్రధానమంత్రుల స్థాయిలో ఈ ఒప్పందాలకు సంబంధించినటువంటి వాటిపైన సంతకాలు జరుగుతాయి. సో ఇది దశల వారీగా జరుగుతుంది. ఇది ఈ యొక్క చర్చలు జరగడానికి మాత్రం దాదాపు ఒక 2-3 నెలలు కూడా పట్టే అవకాశం ఉంటుంది. ఇది ఒక లాంగ్ ప్రాసెస్ అనే చెప్పొచ్చు. ఎందుకంటే ఈ లాంగ్ ప్రాసెస్ లో అనేక అంశాలు ఉన్నాయి. ఏ అంశాలను చర్చలో పెట్టాలనేది ముందు అజెండా సిద్ధం చేయడానికి కూడా ఒక సమావేశం జరుగుతుంది. ఆ అజెండాలో ఏ అంశాలు మాట్లాడాలనే దానికి ఒక సమావేశం జరుగుతుంది. సో ఆ ఇష్యూస్ అన్ని ఫైనలైజ్ చేసిన తర్వాత ఆ ఇష్యూల్లో కూడా ఏ ఇష్యూ ఉండాలి, తర్వాత ఆ ఇష్యూలను కూడా 2 దేశాలు కూడా ఒప్పుకోవాలి, అప్పుడే మళ్ళీ సమావేశం జరుగుతుంటుంది. సో దానికి సంబంధించి కీలకమైనటువంటి ఒక బ్యాక్గ్రౌండ్ వర్క్ కూడా చాలా ఎక్కువగానే జరగాల్సి ఉంటుంది. సో ప్రధాని స్థాయిలో జరిగే సమావేశాలు అయితే ఒక 2-3 నెలల తర్వాతనే జరిగే అవకాశం ఉంటుంది. అది కూడా జెనీవాలోనే జరిగే అవకాశం ఉంటుంది. అయితే మన భారత ప్రధాని కానీ లేకపోతే భారతదేశం వైపు నుంచి కానీ మన యొక్క వైఖరి చాలా స్పష్టంగా చెప్పారు. పీఓకేని మాత్రం మనకి ఇవ్వాల్సిందే. ఉగ్రవాదులు ఎవరైతే ఇక్కడ భారత్ లో ఇంతవరకు కూడా ఉగ్రవాదం చేసి తర్వాత భారతీయులను పట్టణ పెట్టుకున్నారో వాళ్ళందరినీ కూడా భారతదేశానికి అప్పగించాల్సిందే. ఇవే ప్రధానమైనటువంటి డిమాండ్లుగా నిన్న భారత ప్రధాని జేడీ వాన్స్, అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ ఫోన్ చేసినప్పుడు ఆయన చెప్పింది కూడా కాశ్మీర్ ఈజ్ ఇంటిగ్రల్ పార్ట్ ఆఫ్ ఇండియా. దాంట్లో ఎటువంటి మొహాట లేదు, ఎటువంటి శశభిషలు లేవు. కాశ్మీర్ విషయంలో 3వ వ్యక్తి జోక్యం మేము సహించాం, 3వ వ్యక్తి జోక్యం చేసుకోవాల్సినటువంటి అవసరం కూడా లేదు. సో కాశ్మీర్ మాది కాబట్టి పాక్ ఆక్రమించుకున్నటువంటి కాశ్మీర్ మాకు ఇచ్చేయాలి. ఇంకా ఆ విషయంలో పాకిస్తాన్ కి మనకి ఆ ఒక పిఓకే సమస్య తప్ప ఏ విషయాలు కూడా ఏ విషయంలోనూ మనకు వాళ్ళతో విభేదాలు లేవు, తర్వాత వాళ్ళ మధ్య మాకు ఎటువంటి ఇవి లేవని కూడా ఆయన చాలా స్పష్టంగా చెప్పారు. సో పీఓకేని భారత్కి ఇచ్చేయాలి, ఉగ్రవాదుల్ని భారత్కి ఇచ్చేయాలి, లేదంటే మాత్రం ఉగ్రవాదులు మేము లేపేస్తాం. ఎక్కడున్నా వాళ్ళు ఎక్కడ దాక్కున్నా సరే మేము వాళ్ళని ఉగ్రవాదులు లేపేయటం మాత్రం ఖాయం. మీరు ఇచ్చినా ఇవ్వకపోయినా ఉగ్రవాదులు మాత్రం లేపేస్తాం, పీఓకేని కూడా మాకు ఇచ్చేయాల్సింది. ఇవే ప్రధానంగా ఎజెండాలో ఉండిపోతున్నాయి. తర్వాత మిగతా అంశాలు ఏవైతే నదీ జలాలకు సంబంధించి సింధు నదీ జలాలని విడుదల చేయటం, లేదా సింధు నదీ జలాలను విడుదల చేయాలంటే కూడా అందులో కొన్ని కండిషన్స్ మనం ఈసారి పెట్టబోతున్నాం. సింధు నదీ జలాలకు సంబంధించి మనం డ్యాములు నిర్మించుకోవడానికి లేకపోతే ఆ నీటిని మళ్లించుకోవడానికి కూడా కొంత గతంలో ప్రపంచ బ్యాంక్ ఆధ్వర్యంలో ఈ యొక్క మధ్యవర్తిత్వం జరిపింది కాబట్టి ప్రపంచ బ్యాంక్. సో ప్రపంచ బ్యాంక్ కూడా ఈ చర్చల్లో పాల్గొనే అవకాశం ఉంటుంది. ప్రపంచ బ్యాంక్ ఆధ్వర్యంలోనే మరికొన్ని మనం డ్యాములు తర్వాత ఈ నీటి నిర్వహణ కోసం కొన్ని ఏర్పాట్లు చేసుకోవాల్సి ఉంటుంది. దానికి సంబంధించినటువంటి అంశాలు కూడా ఫైనల్ అయిన తర్వాతనే ఈ యొక్క సింధు నదీ జలాలను కిందకి విడుదల చేయడం జరుగుతుంది. తర్వాత ఈసారి వాణిజ్యం ఏదైతే పూర్తిగా కట్ చేశామో దానికి సంబంధించి కూడా కొన్ని షరతులు విధించే అవకాశం ఉంటుంది. పాకిస్తాన్ నౌకలను మన పోర్టులోకి అలౌ చేయట్లేదు, వాటిని కూడా పునరుద్ధరించాలంటే మళ్ళీ కొన్ని కండిషన్స్ ఉంటాయి. సో ఇదంతా కూడా లాంగ్ ప్రాసెస్, ఒక 2-3 నెలల పాటు ఇది జరిగే అవకాశం ఉంటుంది. ప్రస్తుతానికైతే
కాల్పుల విరమణ ఒప్పందానికి సంబంధించి ఈ రోజు ఒక నిర్ణయానికి వచ్చే అవకాశం ఉంటుంది. తర్వాత మిగతా చర్చలన్నీ కూడా జెనీవా వేదికగా జరిగే అవకాశం